రాత్రి 12 గంటల తర్వాత తలుపు తట్టిన శబ్దం ఎప్పుడూ మంచిది కాదు అంటారు. కానీ అది నిజంగానే జరిగితే? ఈరోజు చెప్పబోయే కథ సుజాత అనే యువతి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన రాత్రి గురించి. ఆ రాత్రి వచ్చిన అతిథి నిజంగా ఒక మనిషా, లేక ఇంకేదైనా? హైదరాబాద్ బయట ఉన్న చిన్న గ్రామంలో సుజాత అనే లైబ్రరీలో పనిచేసే అమ్మాయి ఒంటరిగా ఒక చిన్న అద్దె ఇల్లు తీసుకుని ఉండేది. ఆ ఇల్లు గ్రామం చివర్లో, చుట్టూ పంట పొలాలు, ఒక పాత చెట్టు మాత్రమే. ఆ రాత్రి వర్షం కురిసింది, గాలి బలంగా వీచింది. సుజాత టేబుల్ దగ్గర కూర్చొని పుస్తకం చదువుతోంది. అప్పుడే టక్ టక్ తలుపు తట్టిన శబ్దం వచ్చింది. అది రాత్రి 12 గంటల తర్వాత. ఆమె జాగ్రత్తగా తలుపు దగ్గరకి వెళ్ళి ఎవరు అని అడిగింది. సమాధానం రాలేదు. రెండోసారి అడగబోతే మళ్ళీ టక్ టక్. ధైర్యం చేసి తలుపు తీయగా బయట ఓ తెల్ల చీర కట్టుకున్న ఆడవారు నిలబడి ఉన్నారు. తల వంచుకుని, జుట్టు ముఖాన్ని కప్పేసింది. ఆ మహిళ చల్లని స్వరంలో అనింది, నాకు దారి తప్పింది. ఒక్క రాత్రి మీ ఇల్లులో ఉండటానికి అనుమతిస్తారా? సుజాత కాసేపు ఆలోచించింది. వర్షం పడుతుందనే సానుభూతితో లోపలికి పిలవబోయింది. కాని అప్పుడే గమనించింది, ఆమె కాళ్ళు నేలని తాకట్లేదు. గుండె జారిపోయిన సుజాత ఒక్క అడుగు వెనక్కు వేసింది. ఆ క్షణంలో ఆడవారు నెమ్మదిగా తల ఎత్తింది. కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. నోరు చెవుల వరకు చీలిపోయి ఉంది. అవును, ఇది మనిషి కాదు. ఆమె గట్టిగా నవ్వింది. లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. గాలి గట్టిగా వీచి తలుపు మూసుకుపోయింది. సుజాత పరుగెత్తి లోపల గదిలోకి వెళ్లి తలుపు తాళం వేసింది. కాని బయట నుండి పొడవైన గోళ్లు తలుపుపై రాయడంలా శబ్దం వినిపించింది. నువ్వు తలుపు తెరవకపోతే నేనే లోపలికి వస్తాను అని ఓ గంభీరమైన స్వరం వినిపించింది. సుజాత వణుకుతూ మూలలో కూర్చుంది. గోడలపై ఒక్కసారిగా రక్తం జారినట్టు అక్షరాలు ఏర్పడ్డాయి. యు ఆర్ నెక్స్ట్. ఆమె గట్టిగా కేక వేసింది. అద్దంలో చూసేసరికి తన ప్రతిబింబం లోపలే ఆ భూతం నిలబడి ఉందని కనిపించింది. అద్దం ఒక్కసారిగా పగిలి ముక్కలు గాల్లో తేలుతున్నట్లు అనిపించాయి. అంతలో ఒక పక్షుల కిలకిలారావం. కిటికీలోంచి సూర్యకాంతి లోపలికి వచ్చింది. అన్ని మామూలుగా మారిపోయాయి. గోడలు, అద్దం, రక్తం ఏమీ లేదు. తలుపు దగ్గర కూడా ఎవరూ లేరు. సుజాత ఒళ్ళు గగురు పొడిచింది. ఆమె ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా మళ్లీ ఉండలేదు. ఈ రోజు కూడా ఆ ఇల్లు ఖాళీగా ఉంది. కాని గ్రామస్తులు చెబుతారు, రాత్రి 12 దాటితే ఆ ఇంటి దగ్గర ఒక తలుపు తట్టిన శబ్దం వస్తూనే ఉంటుందని. టక్ టక్. మరి ఎవరు ఆ మధ్యరాత్రి అతిథి? మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి.